వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఫర్ చందు, మీ క్రియాంటెక్ 0508. ఈరోజు మరొక మంచి ఇన్ఫర్మేషన్ మాట. మీరు ఆల్రెడీ తమిళనాడు చూసారు కదా. తెలంగాణలో అయితే రేపటి నుంచే స్కూల్ స్టార్ట్ అనమాట. దానికి సంబంధించినటువంటి టైమింగ్స్ అవి ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. చూద్దాం మరి ఫుల్ డీటెయిల్స్ చూడు, ఎందుకంటే రేపటి నుంచి ఆల్రెడీ స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి రేపంచిగా పిల్లలు ఉంటారు, వాళ్ళకు రెడీ చేయాలా, టిఫిన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి టైమింగ్స్ ఏంటి ఏం కథ అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం. స్కిప్ చేయకుండా అయితే చూడండి. మేబీ సమ్మర్ హాలిడేస్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ కాబోతున్నాయి. సో దాని సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. దానికన్నా ముందు స్మాల్ రిక్వెస్ట్, నా వీడియోస్ కానీ ఛానల్ కానీ చూస్తున్న ఎవరైతే ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. కొత్త వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో పెడితే అవి చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు డైరెక్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో లెట్స్ గో టు వీడియో అనమాట. చూడొచ్చు మనకు రేపటి నుంచే స్కూల్స్ అనమాట. టైమింగ్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం మరి. చూడొచ్చు మనకు తెలంగాణలో వేసవి సెలవుల అనంతరం రేపటి నుంచి స్కూళ్ళు పునఃప్రారంభం కానున్నాయి. కొన్ని చోట్ల ప్రైవేట్ విద్యా సంస్థలు స్కూళ్ళను ఇప్పటికే ఓపెన్ చేసినాయి. అయితే ప్రభుత్వం జూన్ 11 వరకు సెలవులు ఇవ్వడంతో ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్ళు రేపటి నుంచి అయితే తెచ్చుకొని ఉన్నాయి. సో మనకు తెలంగాణలో అయితే వేసవి సెలవులు ఆల్రెడీ మనకు జూన్ 11 వరకు ఇచ్చారు కాబట్టి అది ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. రేపైతే స్కూళ్ళు పునఃప్రారంభం కాబోతున్నాయి. ఆల్రెడీ కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు అంటే ఆల్రెడీ చేస్తారు అడ్మిషన్ల కోసం కాబట్టి మన గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే జూన్ 11 కాబట్టి 11 వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. సో 12th రేపటి నుంచి కాబట్టి మనకైతే స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి. రేపటి నుంచి ప్రభుత్వంలో ఎయిడెడ్ స్కూల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా రేపటి నుంచి రీఓపెన్ కాబోతున్నాయి. సో మరి అటు ప్రాథమిక స్కూల్స్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. గుర్తుపెట్టుకోండి, ప్రాథమిక స్కూల్స్ ఉన్నాయి కదా, అవి ఉదయం 9 గంటల నుంచి అయితే సాయంత్రం 4 గంటల వరకు. ప్రాథమిక ఉన్నత పాఠశాలలేమో ఉదయం 9 గంటల నుంచి 4 గంటల 15 నిమిషాల వరకు. సో అప్పటి వరకు మాత్రం నడుస్తాయి, గుర్తుపెట్టుకోండి. తెలుసు కదా మనకు ప్రాథమిక స్కూల్స్ ఏమో 9 గంటల నుంచి స్టార్ట్ అయిపోయి మార్నింగ్ ఈవినింగ్ సాయంత్రం 4 గంటల వరకు అయితే ఉంటుంది స్కూల్ టైమింగ్స్ ఇది. అదేవిధంగా ప్రాథమిక ఉన్నత పాఠశాలలు ఉంటాయి కదా, వాటిలో అయితే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకు స్కూల్ ఉంటుంది. ఓకేనా, ఇది టైమింగ్ అనమాట ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రాథమిక అండ్ ఎయిడెడ్ స్కూల్స్కి ఇది టైమింగ్స్. సో ఈ టైమింగ్స్ లోపల అయితే స్కూల్స్ తెరుచుకుంటాయి అండ్ క్లోజ్ అవుతాయి. ఓకేనా, రేపంచి ఈ టైమింగ్స్ లోపు పిల్లల్ని అయితే రెడీ చేసుకోండి ఈ టైంకి స్కూల్స్ వెళ్ళడానికి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇంత ముందు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి నడిచిపోతుంది. సో రేపంచి మళ్ళీ రీఓపెన్ అవుతున్నాయి కాబట్టి సో టైంకి రెడీ చేసి పిల్లల్ని పంపిస్తే బెస్ట్ అనమాట. సో ఇది ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసమే నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.